నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు. రాజస్థాన్లో కొత్త పరిణామం, బీజేపీ కాంగ్రెస్ కు గుబులు. సామాజిక సాధికార యాత్ర కాదు, కరువు పీడిత యాత్ర చేయండి. వైసీపీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచన. ఆశ్రిత పెట్టుబడి ప్రజాస్వామ్యానికి ముప్పు. సీనియర్ పాత్రికేయులు పరంజయ గుహ తాకుర్తా. 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మోదీని నిలదీసిన సిపిఐ నేత సంతోష్ కుమార్. ఈపీఎఫ్ అధిక పింఛను గణనపై కొరవడిన స్పష్టత. మహా అవినీతి, భవన నిర్మాణ కార్మికుల నిధులు బొక్కేశారు. ఇండియా కూటమి పటిష్టతకు స్నేహ కలయిక. సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి. మహిళా జర్నలిస్టు పట్ల బీజేపీ నేత సురేష్ గోపి వెకిలి చేష్టలు. సెమీస్లో టీమిండియా ఇంగ్లాండ్పై ఘన విజయం. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. రైలు ప్రమాదం జరిగిన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం భీమాలి వద్ద ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రమాదంలో బోగీలు నుజ్జునుజ్జు కావడంతో వాటిని పెద్ద యంత్రాల సాయంతో తొలగించారు. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్ను తీసుకొచ్చి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 7 సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాద స్థలిని సందర్శించారు. కొత్తవలస మండలం కంటకాపల్లి అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్పై ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొన్న దుర్ఘటనలో 3 బోగీలు నుజ్జయి 14 మంది దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం అనేక రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్, పూరి ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. పలాస ప్యాసింజర్లోని 11 బోగీలను అలమండ స్టేషన్కు, రాయగడ ప్యాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్కు తరలించారు. సహాయ చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఘటనా స్థలి వద్ద 2 అంబులెన్సులను అదుపులో ఉంచారు. స్థానికులను అక్కడికి రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన కీలక పరిణామం అధికార కాంగ్రెస్ ను అంతకంటే ఎక్కువగా విపక్ష బీజేపీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న జాట్లు, దళితుల పేరిట 2 పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల ఈ 2 సామాజిక వర్గాలను అవి ఆకట్టుకుంటే ప్రధాన పార్టీలకు తీవ్ర నష్టం తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వీటి జంట పోటీ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు చేటు చేయవచ్చంటున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఎక్కువ నష్టం జరిగేలా కనిపిస్తోంది. రాజస్థాన్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు ప్రముఖ జాట్ నేత, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ నేత హనుమాన్ బెనీవాల్ ప్రకటించారు. అంతేకాక 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించారాయన. మిగతా అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ ఆదరణ ఉన్న దళిత నేత భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఆజాద్ సమాజ్ పార్టీ పేరుతో రాష్ట్రంలో తొలిసారి బరిలో దిగుతున్నారు. ఈ 2 పార్టీలు ఎన్నికల పొత్తు కుదుర్చుకొని రాజస్థాన్ బ్యాలెట్ పోరును మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. రాజస్థాన్లో బీజేపీ, కాంగ్రెస్లకు బలమైన ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం చాలా ఉందని ఈ సందర్భంగా బెనీవాల్, ఆజాద్ సంయుక్త విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇందుకోసం కిసాన్, జవాన్, దళిత్ వర్గాలు కలిసి రావాలంటూ వారిచ్చిన పిలుపు వెనుక లోతైన అర్థమే దాగుంది. ఈ నయా జాట్ దళిత బంధం కాంగ్రెస్, బీజేపీ అవకాశాలను బాగానే దెబ్బతీసేలా కనిపిస్తోంది. కృష్ణా జలాల పునఃపంపిణీ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తే సహించబోమని ఏపీకి పదే కేంద్రం చేస్తున్న ద్రోహంపై ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీ అంశంపై వివిధ రాజకీయ పక్షాలు, రైతు, ప్రజా సంఘాలు, సాగునీటి రంగ నిపుణులను ఆహ్వానించి నవంబర్ 1న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ సామాజిక సాధికార యాత్ర కాకుండా కరువు ప్రాంత యాత్ర చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అన్ని పథకాలలో కోత విధించి సామాజిక న్యాయం చేస్తామని వైసీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యలను గమనిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణుల అరాచకం పెచ్చుమీరుతోందని, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కావలి సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ను విచక్షణారహితంగా కొట్టి బెదిరించడమే అందుకు నిదర్శనమని అన్నారు. బస్సు హారన్కే జగన్ సర్కార్ బెంబేలెత్తిపోయే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాలలో 4.5 సంవత్సరాలలో రైతులు తీవ్రంగా నష్టపోయి 4,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాలపరిమితి లేకుండా ఒక్కో కుటుంబానికి 7 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా వెంటనే ఇస్తామని చెప్పి కేవలం 47 కోట్లు ఇవ్వడం దారుణమని అన్నారు. దేశంలో చట్టాలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని సీనియర్ పాత్రికేయులు, బహుముఖ ప్రజ్ఞాశాలి పరంజయ గుహ తహకుర్తా అన్నారు. సంపాదక దిగ్గజం చక్రవర్తుల రాఘవాచారి 4వ వర్ధంతిని పురస్కరించుకొని సి రాఘవాచారి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అనే అంశంపై ఠాకూర్తా స్మారకోపన్యాసం చేశారు. దేశంలో ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు ఉద్యోగులకు మేలు చేసేవిగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలన్నీ ప్రజల ఆస్తులను ఎంపిక చేసి సన్నిహితులకే కట్టబెట్టడం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అవుతుందన్నారు. ప్రస్తుతం స్వేచ్ఛాయుత పెట్టుబడిదారీ వ్యవస్థ లేదని అన్నారు. దేశంలో 40% నౌకాశ్రయాలు గౌతమ్ అదానీ చేతిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బొగ్గు గనులతో పాటు నిత్య జీవితంలో అవసరమయ్యే వస్తువులు, వంట నూనెలు, గిడ్డంగులు, డేటా స్టోరేజ్, డ్రోన్స్ తయారీ వంటి అనేక విభాగాలు కలిగి దేశంలోని 5వ వంతు మార్కెట్ అదానీ చేతిలో ఉందన్నారు. 25 ఏళ్ల క్రితం అదానీ అంటే ఎవరికీ తెలియదని, నేడు ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానానికి ఎదగడానికి ఆయనకు ఉన్న అనుభవం, నైపుణ్యం కాదని, కేవలం మోదీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలు మాత్రమే కారణమన్నారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుని దాన్ని అధిక ధరకు మన ప్రభుత్వానికి అమ్ముతున్నారన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారులు ఎదగడానికి రాజకీయ అంశాలు కారణమవుతాయని చెప్పారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీకి ధీరూభాయ్ అంబానీ అనుకూలంగా వ్యవహరించారని, దీంతో అంబానీ ప్రపంచ పెట్టుబడిదారిగా మారారని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ప్రాధాన్యత తగ్గి అదానీ 2వ స్థానంలో ముందుకు వచ్చారని పేర్కొన్నారు. జీవీకే సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్తో దాడులు చేయించి ముంబై విమానాశ్రయాన్ని అదానికి అప్పగించారని, అలాగే ఆదాయపు పన్ను ఈడీలతో భయపెట్టి ఆంధ్రప్రదేశ్లోని గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను అదానికి కట్టబెట్టారని వివరించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో చెప్పాలని సిపిఐ పార్లమెంటు సభ్యులు పి సంతోష్ కుమార్ నిలదీశారు. యువజన ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ, ఆ పార్టీ బి టీమ్గా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వాలను గద్దె దించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. 2 రోజుల పాటు జరిగే అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు హైదరాబాద్ హిమాయత్ నగర్ తేరావంత్ హాల్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మహాసభ ప్రారంభ సమావేశానికి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ, ఆ పార్టీకి బి టీమ్గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించితేనే దేశ యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. మోదీకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై గౌరవం, విశ్వాసం లేదని దుయ్యబట్టారు. మణిపూర్లో మత ఘర్షణలు కొనసాగుతున్నాయని, ఎంతో మంది ఆస్తులను నష్టపోయారని, ప్రాణాలను కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతు పలికిన ప్రధాని మోదీకి సొంత దేశంలోని మణిపూర్ ఘటనపై మాట్లాడే తీరుగా స్పందించే సమయం లేదని ఎద్దేవా చేశారు. 2 నుంచి 3 గంటల పాటు ప్రసంగించే ప్రధాని మోదీ నిరుద్యోగ సమస్యలు, వారికి ఇచ్చిన హామీ మేరకు ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీపై నోరు విప్పరని విమర్శించారు. దేశంలోని నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతోందని, యువత ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి మలిదశ ఉద్యమంలో యువత ముఖ్య పాత్ర ఉన్నదని, ఇందులో యువజన సమాఖ్య ముఖ్య భూమిక పోషించిందని గుర్తు చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని, దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరుబాట పట్టాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం నిలిచిపోయింది. అధిక పింఛను గణనపై ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం నేటికి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రాంతీయ కార్యాలయాల్లో సందిగ్ధత నెలకొంది. కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు తమకు తోచిన పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఒకే సంస్థ పరిధిలోని ప్రాంతీయ కార్యాలయాలు వేర్వేరు ఫార్ములాలు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టత వచ్చే వరకు అధిక పింఛను పొందడానికి అదనంగా ఎంత కట్టాలో సూచిస్తూ డిమాండ్ నోటీసులు జారీ చేయకూడదని స్థానిక పీఎఫ్ కార్యాలయాలు నిర్ణయించినట్లు తెలిపింది. కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టత వచ్చే వరకు అధిక పింఛను పొందడానికి అదనంగా ఎంత కట్టాలో సూచిస్తూ డిమాండ్ నోటీసులు జారీ చేయకూడదని స్థానిక పీఎఫ్ కార్యాలయాలు నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే అదనపు ఈపీఎఫ్ చందా మొత్తాన్ని లెక్కించి జారీ చేసిన డిమాండ్ నోటీసుల తాలూకు వ్యవహారాలను కూడా పరిష్కరించకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర కార్యాలయానికి లేఖలు రాసినా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ప్రాంతీయ కమిషనర్ల సమావేశంలో రూర్కెలా ఫార్ములా అమలు చేయాలని కేంద్ర కమిషన్ నోటిమాట ద్వారా చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని, తద్వారా అర్హులైన వారికి ఒక స్పష్టత వస్తుందని ప్రాంతీయ అధికారులు కోరినప్పటికీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జూన్లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం పింఛను లెక్కించాలని, పదవీ విరమణ చేసిన వారికి ఎంత పింఛను వస్తుందో డిమాండ్ నోటీసుల్లో తెలియచేయాలని ఇప్పటికే ఈపీఎఫ్ఓ సిబిటి సభ్యుడు సుంకరి మల్లేశం కేంద్ర ఈపీఎఫ్ఓ కమిషనర్కు లేఖ రాశారు. జూన్లో ఇచ్చిన స్పష్టత ప్రకారం 2014 సెప్టెంబర్ 1 నాటికి రిటైర్ అయిన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా పింఛను లెక్కించాలని, 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా గణించాలని వివరించారు. మహారాష్ట్రలో భారీ కుంభకోణం బయటపడింది. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు సమాచారం. దీంతో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి వద్ద ఉన్న 16,000 కోట్ల నిధుల్లో కొంతమేర ఉపయోగించుకుంటూ పథకాన్ని కొనసాగించారు. అయితే ప్రతి నెల 7 నుంచి 8 లక్షల మంది కార్మికులకు భోజనాలు పెట్టినట్టు లెక్కల్లో చూపారు. కరోనా సద్దుమణిగే నాటికి 2,500 కోట్లు ఖర్చయినట్టు లెక్కల్లో తెలిపారు. అయితే ఈ లెక్కలన్నీ తప్పుల తడకలేనని విచారణలో తేలినట్లు తెలిసింది. జల్గాం జిల్లాలోనే 70,000 మంది కార్మికులకు భోజనాలు పెట్టినట్టు లెక్కల్లో చూపి 24 కోట్లు తీసుకున్నారు. భోజనాలు చేసిన వారిలో 80 ఏళ్ల వృద్ధులు కూడా ఉన్నారు. ధారాసివ్ జిల్లాలో పేరు నమోదు చేసుకున్న కార్మికులు 7,915 మంది కాగా 35,216 మందికి భోజనాలు పంపిణీ చేసినట్టు లెక్కల్లో చూపారు. భోజనాల పంపిణీ కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పథకంలో అవినీతిపై ఎన్సీపీ ఎమ్మెల్యే ఏక్నాథ్ ఖడ్సే విధాన పరిషత్తులో ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలు విజయ్ వడెట్టివార్, నానా పటోలే, అనిల్ దేశ్ముఖ్ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో స్పందించిన కార్మిక శాఖ మంత్రి సురేష్ ఖడ్సే ఆ అవినీతిపై నిజానిజాలు వెలికితీసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నవంబర్ 1 నుంచి ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ అభ్యున్నతి కోసం ఇండియా కూటమి 28 రాజకీయ పార్టీలతో స్నేహభావంతో ఏర్పడిందని, కూటమి పటిష్టత కోసం నేడు కాంగ్రెస్, సిపిఐ స్నేహపూర్వక కలయిక జరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. తనను ఆహ్వానించిన భారత కమ్యూనిస్టు పార్టీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణకు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. కాంగ్రెస్ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రఘువీరారెడ్డిని అభినందిస్తూ ఆదివారం విజయవాడ దాసరి భవన్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ చిరకాల మిత్రుడు అయిన రామకృష్ణ నిరంతరం అనంతపురం అభివృద్ధి కోసం పోరాడారని కొనియాడారు. విద్యార్థి దశలోనే రామకృష్ణ కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలంటూ గోడలపై నినాదాలు రాయడం తనను ఆకర్షించిందని తెలిపారు. విద్యార్థి ఉద్యమంలో భిన్న ధృవాలైన తమ ఇద్దరి మధ్య మంచి స్నేహభావం ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అహంకారంతో అడ్డగోలుగా పాలన సాగిస్తున్నాయన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పాల్గొన్నాయని, ఎంతో మంది కాంగ్రెస్, కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక నల్ల చట్టాలు తెచ్చారని, వ్యవసాయ చట్టాలు మాత్రమే వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. దేశం కోసం, ప్రజల రక్షణ కోసం, సంక్షేమం కోసం ఇండియా కూటమి కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మరింత సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవి సత్యనారాయణమూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ,
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేషు, జి ఈశ్వరయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవానీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేత నటుడు సురేష్ గోపి ఒక మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కోజికోడ్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మహిళా జర్నలిస్టు అనుమతి లేకుండానే ఆమెను పదే పదే తాకారు. ఆయన వెకిలి చేష్టలపై మహిళా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సురేష్ గోపి తనను అవమానించారని జిల్లా ఎస్పీకి బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. కేరళలో ఇంతవరకు ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఆ మహిళా జర్నలిస్టు గోపిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆమె భుజంపై పదే పదే చేయి వేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. బాధిత మహిళ ఆయన చేయి తీసిపారేస్తున్నా ఆయన తన వెకిలి చేష్టలు ఆపలేదు. సురేష్ గోపి వైఖరిని గమనించిన మహిళా జర్నలిస్ట్ గట్టిగా తోసివేసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు సురేష్ గోపిపై నడకావు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కోజికోడ్ నగర ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం కేసును నడకావు పోలీసులకు అప్పగించారు. నటుడి ప్రవర్తనతో తాను మానసికంగా కలత చెందానని జర్నలిస్టు పేర్కొన్నారు. ఆయనపై సెక్షన్ 354A కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కోరింది. కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ సైతం స్పందించి జిల్లా పోలీస్ చీఫ్ నుంచి నివేదికను కోరింది. సురేష్ గోపి ప్రవర్తనపై నెటిజన్లతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మహిళా జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా పోస్టు పెట్టిన ఆయన క్షమాపణలు కోరారు. తాను ఆమెను కుమార్తెగా భావించానని, ఆప్యాయంగానే భుజంపై చేయి వేశానన్నారు. జర్నలిస్ట్ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని, తన ప్రవర్తనతో ఇబ్బంది పెట్టినట్లయితే క్షమాపణ చెబుతున్నట్లు పోస్ట్ పెట్టారు. వన్డే ప్రపంచ కప్లో టీమిండియా సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. లీగ్ పోరులో విజయ పరంపర కొనసాగుతున్న రోహిత్ సేన లక్నోలో ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియాకు ఇది వరుసగా 6వ విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో టీమిండియా ప్రపంచ కప్లో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగా ఈ ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు మృగ్యమయ్యాయి. ఓ మోస్తరు స్కోరును కాపాడుకునే యత్నంలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబాటుకు గురైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 129 పరుగులకే చేతులెత్తేసింది. ఓ దశలో 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు జో రూట్, బెన్ స్టోక్స్లకు కనీసం ఖాతా తెరిచే అవకాశం కూడా ఇవ్వలేదు. బెయిర్స్టో 14, డేవిడ్ మలాన్ 16, కెప్టెన్ జోస్ బట్లర్ 10, మొయిలీ అలీ 15 పరుగులకు అవుటవగా ఆ తర్వాత లివింగ్ స్టోన్ 27, క్రిస్ వోక్స్ 10, అదిల్ రషీద్ 13 పరుగులు చేయగా చివరి వికెట్గా మార్క్ వుడ్ డకౌట్ అయ్యాడు. డేవిడ్ విల్లే 16 పరుగులతో అజేయగా నిలిచాడు. చివరిగా ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అత్యధికంగా షమి 4, బుమ్రా 3, కుల్దీప్ 2, జడేజా 1 వికెట్ చొప్పున పడగొట్టారు. మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 87, కేఎల్ రాహుల్ 39, సూర్యకుమార్ యాదవ్ 49 మినహా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. కోహ్లీ డకౌట్ కాగా గిల్ 9, శ్రేయస్ అయ్యర్ 4, జడేజా 8 పరుగులు చేశారు. ఓ పక్క వికెట్లు పడిపోతున్నప్పటికీ రోహిత్ శర్మ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించేలా ఒంటి చేత్తో లాక్కొచ్చాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.